బ్యాక్ టు అవర్ ఛానల్. సో చాలా రోజుల తర్వాత ఇంట్రో ఇస్తున్నాను కదా. సో ఈరోజు ఢిల్లీ వచ్చాక ఇదే నా ఫస్ట్ బ్లాగ్. సో మార్నింగ్ టు ఈవినింగ్ వరకు నేను ఏమేమి చేస్తానో ఈరోజు వీడియోలో చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా మీకు ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వరకు చూడండి, ఓకేనా. సో ఈరోజు రెసిపీస్ వచ్చేసి వెజ్ బిర్యానీ, చికెన్ కర్రీ ఇవి చేస్తాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి మ్యాగీ ప్రిపేర్ చేశాను. సో ఇవన్నీ కూడా ఈరోజు బ్లాగ్లో చూపిస్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మార్నింగ్ కాఫీతో స్టార్ట్ చేసాం. సో మేము ఢిల్లీ వచ్చి ఒక 5 days అవుతుంది. వచ్చిన తర్వాత కాఫీ చేసుకోవాలని అనుకుంటున్నాను, కానీ కాఫీ పౌడర్ లేక కాఫీని అయితే మిస్ అయ్యాను. సో నిన్న కాఫీ ప్యాకెట్స్ తీసుకొని వచ్చారు. ఈరోజు మార్నింగ్ కాఫీతో డే స్టార్ట్ చేయాలని చెప్పేసి మెంటల్గా ప్రిపేర్ అయిపోయాను. సో ఇంకా వింటర్ సీజన్ కదా, కాఫీ మీద క్రేవింగ్స్ ఎక్కువైపోయినాయి. ఇంకా నేను బిట్ కాఫీ ప్రిపేర్ చేస్తున్నాను. ఎంతమందికి మీలో ఈ బిట్ కాఫీ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. సో ఈ కాఫీ కోసం 1 ప్యాకెట్ కాఫీ పౌడర్ అండ్ 1 tablespoon షుగర్, అలానే కొద్దిగా హాట్ వాటర్ వేసి బాగా మిక్స్ చేశాను. పాలు కూడా వేడివేడిగా ఉన్నాయి. ఇంకా కాఫీ మగ్ తీసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిక్స్ని వేసేసి ఒక 2 tablespoon ఇంకా వేడి పాలను వేసుకోవాలి. సో ఇంకా ఒక్కసారి బాగా మిక్స్ చేసి తర్వాత నేను దానిపైన కాఫీ పౌడర్ వేసి మంచిగా డిజైన్ చేశాను, లవ్ సింబల్. ఎందుకు ఈరోజు చేయాలనిపించింది. కాఫీ విత్ బిస్కెట్స్ అండ్ చాయ్ విత్ బిస్కెట్స్ డెడ్లీ కాంబినేషన్ కదా. సో ఇలా పట్టుకొని వెళ్ళి మా వారికి ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. లెట్స్ ఎంజాయ్ కాఫీ విత్ యువర్ లవ్డ్ వన్స్. మీకు నచ్చిన వాళ్ళతో కూర్చొని కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటే ఆ ఫీలే వేరు కదా. బ్రేక్ఫాస్ట్లోకి మ్యాగీ ప్రిపేర్ చేస్తున్నాను. సో మీలో ఎంతమంది మ్యాగీ లవర్స్ ఉన్నారు, ఎంతమంది ఇప్పీ లవర్స్ ఉన్నారు? నేను 3 ప్యాకెట్స్ వరకు మ్యాగీ తీసుకున్నాను. మ్యాగీ ఎప్పుడూ కూడా నేను డైరెక్ట్గానే ప్రిపేర్ చేస్తాను. ఫస్ట్ వెజ్జెస్ ఫ్రై చేసేసి వాటర్ వేసి మ్యాగీ వేసేస్తాను. ఈరోజు ఫస్ట్ మ్యాగీ బాయిల్ చేసి చేస్తున్నాను. మన కిడ్స్ వెజ్జెస్ సరిగ్గా తినకపోతే ఇలా చేసి పెట్టండి, డెఫినెట్గా తింటారు. సో నేను వెజ్జెస్ తీసుకున్నాను. క్యాబేజ్, క్యారెట్, ఆనియన్ అండ్ క్యాప్సికమ్ తీసుకున్నాను. మీకు నచ్చితే టమాటో కూడా వేసుకోవచ్చు. మ్యాగీ ఈజ్ నాట్ ఏ హెల్దీ ఫుడ్, బట్ వీక్లీ వన్స్ తింటే ఏం కాదు. మా కిడ్స్ ఇద్దరు కూడా ఇష్టంగా తినేది ఈ చైనీస్ ఫుడ్. మ్యాగీ అంటే ఇద్దరికి ఇష్టం, ఇద్దరు తింటారు. ఆబ్వియస్లీ కిడ్స్ అందరూ కూడా హెల్దీ ఫుడ్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు, జంక్ ఫుడ్ని ఇష్టంగా తింటారు. సో ఇంకా నా స్టైల్లో మ్యాగీ ఎలా చేస్తానో చెప్తాను. సో ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసి 2 eggsని బీట్ చేసుకొని ఎగ్ని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న వెజ్జెస్ అన్నిటినీ కూడా ఫ్రై చేసుకోవాలి. మా ఇంట్లో మ్యాగీ ఎక్కువగా చేసేది మా హస్బెండ్, నేను కాదు. అప్పుడప్పుడు నేను చేస్తూ ఉంటాను, ఎందుకంటే మా హస్బెండ్ మ్యాగీ చాలా బాగా చేస్తారు. వెజ్జెస్ అన్నీ 70% వరకు కుక్ చేసుకున్నాక మనం బాయిల్ చేసి పెట్టుకున్న మ్యాగీని వేసుకోవాలి. నెక్స్ట్ మ్యాగీ మసాలా, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ వేసి ఒక్కసారి టాస్ చేసుకోవాలి. అలానే లాస్ట్లో కొద్దిగా సోయా సాస్ కూడా యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర వెనిగర్ ఉంటే వెనిగర్ కూడా వేసుకోండి. నేను కొద్దిగా చైనీస్ స్టైల్లో చేస్తున్నాను. ఈరోజు మ్యాగీ ఇలా చేసినందుకు మా విక్కీ చాలా పేర్లు పెట్టాడు. నేను షార్ట్ వీడియో పోస్ట్ చేశాను, చెక్ చేయండి. బాగాలేదు అని చెప్పిన వాళ్ళే చాలా బాగుందని కూడా చెప్పారు. సో ఫస్ట్ టైం మ్యాగీ ఇలా చేశాను నేను, టేస్ట్ చాలా బాగుంది. బ్రేక్ఫాస్ట్ చేశాక కొన్ని వర్క్స్ ఉంటే కంప్లీట్ చేశాను. ఆ వర్క్స్ కంప్లీట్ చేసుకొని బ్యాక్ టు లంచ్ ప్రిపరేషన్. సో ఈరోజు లంచ్లోకి చికెన్ కర్రీ అండ్ వెజ్ బిర్యానీ చేస్తున్నాను. ఫస్ట్ చికెన్ని 2 to 3 times నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. చికెన్ని మ్యాగినేట్ చేసి పెట్టుకుంటే జ్యూసీగా బాగుంటుంది కర్రీ. సో నేను వేసిన మసాలాస్ ఏంటి అంటే సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, చికెన్ మసాలా, పసుపు, పెరుగు, అలానే లాస్ట్లో కొద్దిగా లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి. ఈ మసాలాస్ అన్నీ కూడా చికెన్కి బాగా పట్టించి ఒక 30 minutes రెస్ట్లో ఉంచాలి. చికెన్ కర్రీ కోసం ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, టమాటోస్ కట్ చేసి పెట్టుకుందాం. సో ఈసారి నేను టమాటో ప్యూరీ చేయకుండా డైరెక్ట్గా ఆనియన్స్, టమాటోస్ వేసి కర్రీ చేస్తున్నాను. ఈ 2 months ఎక్కువగా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మటనే తిన్నాను. అమ్మ ఓన్లీ బిర్యానీ కోసం చికెన్ తీసుకొని వచ్చేది. చికెన్ దమ్ బిర్యానీ చేసుకునే వాళ్ళం ఎక్కువగా. ఇంకా రిమైనింగ్ టైం మటన్ అండ్ ఫిష్ ఎక్కువ తిన్నాం. ప్రాన్స్ ఒక్కసారి చేసుకున్నాం. ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ మసాలా, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకున్నాను.
ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకున్నాక మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకున్నాను. చికెన్ని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి మూత పెట్టకుండా. చికెన్ లైట్గా ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను ఇది ఫ్రెష్గా తీసుకున్నాను. సో ఇప్పుడే మిక్సీ పట్టించాను ఫ్రెష్గా. ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్కి ఫ్రెష్గా మిక్సీ పట్టిస్తే టేస్ట్ బాగుంటుంది. సో నెక్స్ట్ 3 to 4 టమాటోస్ని కట్ చేసి వేసుకున్నాను. సో టమాటోస్ బాగా మగ్గినంత వరకు కూడా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వదిలేయాలి. 5 మినిట్స్ తర్వాత కర్రీ అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. టమాటోస్ ఇలా బాగా మగ్గాక చికెన్లో ఉన్న వాటర్ కూడా దిగుతుంది. ఇప్పుడు కొద్దిగా చికెన్ మసాలా యాడ్ చేసుకున్నాను. సాల్ట్, కారం అన్నీ కూడా సరిపోయినాయి, అందుకే ఇంకా ఎక్స్ట్రా ఏం వేయట్లేదు. మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే మన చికెన్ కర్రీ రెడీ. సో ఇంకా చూసారు కదా, చికెన్ గ్రేవీ దగ్గరికి అయిపోయింది. లాస్ట్లో ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది. టేస్టీగా వేడివేడిగా మన చికెన్ కర్రీ అయితే రెడీ. ఇప్పుడు ఈ చికెన్ కర్రీలోకి మనం వెజ్ బిర్యానీని ప్రిపేర్ చేసుకుందాం. బిర్యానీకి బౌల్లో బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను. 1.5 గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకొని 2 టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని 3rd టైం మంచి వాటర్ వేసి ఒక 30 మినిట్స్ సోక్ చేసుకోవాలి. వెజ్ బిర్యానీ చేస్తున్నాను. సో వెజ్జెస్ అన్నీ తీసుకున్నాను. ఆనియన్, క్యారెట్, పొటాటో, టమాటో, గ్రీన్ పీస్, గ్రీన్ చిల్లీ. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ వరకు గీ వేసుకున్నాను. అలానే 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక జీడిపప్పు అలానే బిర్యానీ మసాలా యాడ్ చేసుకున్నాను. ఈ రెండు బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ బిర్యానీలో ఇంకా కాలీఫ్లవర్, పన్నీర్ అలానే మిల్లీ మేకర్ ఇవన్నీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది బిర్యానీ. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక క్యారెట్ అండ్ పొటాటో వేసాను. ఇవి లైట్గా ఫ్రై అయ్యాక టమాటోస్ యాడ్ చేసుకున్నాను. సో టొమాటోస్ కూడా బాగా మగ్గిన తర్వాత గ్రీన్ పీస్ వేసుకున్నాను. వెజ్జెస్ అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఈ పేస్ట్ ఫ్రై అయ్యాక సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ అలానే గరం మసాలా వేసుకోవాలి. మసాలాస్ అన్నీ ఫ్రై అయ్యాక వాటర్ యాడ్ చేసుకోవాలి 1:2 రేషియోలో. సో నేను ఇక్కడ 3 గ్లాసెస్ వేస్తున్నాను. మూత పెట్టి ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత వాటర్ బాగా మరుగుతుంది కదా, ఇప్పుడు మనం సోక్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 8 మినిట్స్ కుక్ చేసుకుంటే మన వెజ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. సో 5 to 8 మినిట్స్ కుక్ చేసుకున్నాక బిర్యానీ చూడండి, వెజ్ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బిర్యానీ లుక్ ఇంకా బాగా కనిపిస్తుంది కదా. సో ఇంకా బిర్యానీ అండ్ చికెన్ కర్రీని సర్వ్ చేసుకుందాం. ఫస్ట్ కిడ్స్కి అయితే లంచ్ పెట్టేశాను. సో వీళ్ళు తిన్నాక మేము కూడా లంచ్ చేసేసాం. సో ఈరోజు లంచ్ అయితే చాలా బాగుంది. 2 మంత్స్ తర్వాత మళ్ళీ కిచెన్లో కుక్ చేసుకుంటున్నాను. సో ఇంకా లంచ్ అది చేసేసి ఈవినింగ్ లక్కీకి హెయిర్ కటింగ్కి తీసుకొని వెళ్ళాం. సో ఇది లక్కీ ఫస్ట్ హెయిర్ కట్. లక్కీ హెయిర్ కట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇంకో వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కమెంట్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో గాయ్స్.